ఆఫీస్‌లో దీపక్‌కి కళ్ళు తిరగడంతో దీపని కూర్చోబెట్టి తనకి సాల్ట్ వాటర్ ఇస్తాడు కార్తీక్. "సాల్ట్ వాటర్ తాగాను కదా బావ! కాసేపు ఇలా కూర్చుంటే తగ్గిపోతుంది. నువ్వేం కంగారు పడకు" అని అంటూ ఉంటుంది. "ఏంటి తగ్గిపోయేది? నువ్వు కడుపుతో ఉన్న మనిషివి. నీ గురించి నువ్వే పట్టించుకోకపోతే నీ శరీరం కూడా నిన్ను పట్టించుకోకుండా ఎక్కడో ఒక చోట పడిపోతుంది" అని దీపంని తిడుతూ ఉంటాడు కార్తీక్. "ఇప్పుడు కాస్త బానే ఉంది బావ. పలావ్ బియ్యం ఎలా ఉన్నాయో చూడాలి" అని అంటూ ఉంటుంది దీప. "అవన్నీ నేను చూసుకుంటాను. మీరింటికి వెళ్ళండి" అని సూరజ్ అంటాడు. "నేను నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను పద" అని కార్తీక్ అనేసరికి, "మీరు కూడా దీపగారితో ఇంటి దగ్గరే ఉండండి" అని అంటాడు సూరజ్. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన జ్యోత్స్న, "మరి నాకు డ్రైవర్‌గా నువ్వుంటావా" అని సూరజ్‌ని తిడుతుంది. "దీపగారికి హెల్త్ బాగోలేదు" అని సూరజ్ చెప్పేసరికి, "చైర్మన్ గారితో చెప్పండి కావలసిన ఏర్పాట్లు చేస్తారు" అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. "అవసరం లేదు. డ్రైవర్లు కూడా ఎమర్జెన్సీ లీవ్ పెట్టుకోవచ్చు" అంటూ కారు తాళాలు జ్యోత్స్నకి ఇచ్చి దీపను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్. ఇక కార్తీక్ వాళ్ళని తిట్టుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక తరువాత జ్యోత్స్న సూరజ్ వైపు కోపంగా చూస్తూ ఉంటే, "నన్ను చూస్తే కడుపు నిండదు మేడం. ఏమైనా తింటే కడుపు నిండుతుంది" అని అంటూ ఉంటాడు సూరజ్. "నాకు తెలుసు. నేను ఆర్డర్ చేసుకుంటాను" అని అంటుంది జ్యోత్స్న. ఇంతలో అక్కడికి శివనారాయణ వచ్చి, "లంచ్ టైంలో వర్క్ చేస్తున్నారేంటి? భోజనాలు చెయ్యరా" అని అడుగుతాడు. "నేను మన రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెప్పించుకున్నాను" అని చెప్తాడు సూరజ్. ఇక శివనారాయణ జ్యోత్స్నతో మాట్లాడుతూ, "నువ్వు క్యారేజ్ వద్దన్నావంట కదా, ఇంటికి వెళ్తావా" అని అడుగుతాడు. అంతలోనే జ్యోత్స్నకి పిజ్జా ఆర్డర్ వస్తుంది. "నేను ఆర్డర్ పెట్టలేదు కదా" అని జ్యోత్స్న అనేసరికి, పారిజాతం ఆర్డర్ చేసిందేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ సూరజ్, "మీరు బయట రెస్టారెంట్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తారేమోనని నేనే మన రెస్టారెంట్ నుంచి పిజ్జా ఆర్డర్ పెట్టాను" అని అంటాడు. "నేను ఎక్కడ తినాలో నువ్వెలా డిసైడ్ చేస్తావు" అని సూరజ్‌పై ఫైర్ అవుతుంది జ్యోత్స్న. "మన రెస్టారెంట్‌లో ఫుడ్ మనం తినకపోతే అందులో ఉన్న లోపాలు ఎలా తెలుస్తాయి" అని సూరజ్ అనేసరికి, ఇక సూరజ్‌ని సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడు శివనారాయణ. "వేరే రెస్టారెంట్‌లో ఫుడ్ కాస్ట్ తెలుసుకుంటేనే కదా మనం రేస్‌లో ఎక్కడ ఉన్నామో తెలుస్తుంది" అని జ్యోత్స్న అంటుంది. "ఇది కూడా నిజమే" అని అంటూ ఉంటాడు శివనారాయణ. "కార్తీక్ దీప ఏరి" అని శివనారాయణ అడుగుతాడు. జరిగిందంతా చెప్తాడు సూరజ్. ఇక వచ్చిన ఆర్డర్ జాగ్రత్తగా డీల్ చేయమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శివనారాయణ. థాంక్స్ ఫర్ వాచింగ్.